ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం రోజున దుబాయ్ వేదికగా జరగబోతోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నమెంట్లో ఇండియా ఒక గెలుపు సాధించి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమి కారణంగా పాకిస్తాన్ జట్టు టేబుల్లో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఈ క్రమంలో ఆదివారం జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్కి చావోరేవో మ్యాచ్ కానుంది. ఇక టీమిండియా కూడా ఎలాంటి రిస్క్లో పడకూడదు అంటే ఈ మ్యాచ్లో గెలవక తప్పదు. ఎందుకంటే గ్రూప్ దశలో మనం ఇంకా న్యూజిలాండ్తో తలపడాల్సి ఉంటుంది. ఐసీసీ మెగా ఈవెంట్స్లో కివీస్పై భారత్కి అంత మంచి రికార్డు లేదు. కాబట్టి పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో రోహిత్ సేన గెలిస్తే మనల్ని సెమీస్కి వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. అందులోనూ దాయాదుల పోరులో మనం నెగ్గితే ఆ కిక్కే వేరు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఆడబోయే దుబాయ్ పిచ్ ఎలా ఉంది? ఛాంపియన్స్ ట్రోఫీ గత రికార్డ్స్లో ఎవరి ఆధిక్యం ఎంత? టాస్ నెగ్గితే ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా దుబాయ్ పిచ్ రిపోర్ట్ గమనిస్తే, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఆట ముందుకు సాగే కొద్దీ బ్యాటింగ్కు కూడా పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు కొంత సహకారంగా ఉంటుంది. అయితే టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గమనిస్తే, ఇక్కడ పిచ్ స్పిన్ కంటే ఫాస్ట్ బౌలింగ్కే ఎక్కువ అనుకూలంగా ఉన్నట్లు కనపడింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక్కడే 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా వికెట్లు అన్ని ఫాస్ట్ బౌలర్లే సాధించారు. పేసర్ షమి ఏకంగా 5 వికెట్లతో మెరిశాడు. కాబట్టి పిచ్ పరిస్థితిని నిశితంగా గమనించి టీమిండియా 3 ఫాస్ట్ బౌలర్స్తో బరిలోకి దిగితే బాగుంటుందా, 3 స్పిన్నర్లతో బరిలోకి దిగితే బాగుంటుందా అనే విషయాన్ని జట్టు యాజమాన్యం కరెక్ట్ గా బేరీజ్ వేసుకోవాలి. ఇక టాస్ గెలిస్తే పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. దుబాయ్ పిచ్లు స్లోగా ఉంటాయని, అలానే రాత్రివేళ తేమ శాతం కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది అనేది ఒక అంచనా. దీంతో టాస్ గెలిచిన ఏ జట్టైనా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. కానీ గత మ్యాచ్ని గమనిస్తే డ్యూ ఫ్యాక్టర్ అనేది కనపడలేదు. సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టుకి పిచ్ పై పరుగులు రాబట్టడం కష్టమైంది. కాబట్టి టాస్ గెలవడం వరమా శాపమా అనేది అర్థమవడం లేదు. మంచు ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. కాబట్టి టాస్ గెలిస్తే 1కి 2 సార్లు వెదర్ కండిషన్స్ ని గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదే. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాల గత రికార్డ్స్ గమనిస్తే, టీమిండియా పాకిస్తాన్ జట్లు ఈ మెగా ఈవెంట్లో 5 సార్లు తలపడగా, పాకిస్తాన్ 3 సార్లు, ఇండియా 2 సార్లు గెలిచాయి. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఇండియాపై పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసింది. గత రికార్డ్స్ ప్రకారం ఇండియాపై పాకిస్తాన్ది పైచేయిగా కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. పాక్ జట్టు ప్రదర్శన గత కొంతకాలంగా, ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో దారుణంగా ఉంది. కాబట్టి ఈసారి మాత్రం ఇండియానే హాట్ ఫేవరెట్ అని చెప్పాలి. 8 ఏళ్ల క్రితం టీమిండియాకి ఎదురైన పరాభవానికి ఇప్పుడు రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుని పాకిస్తాన్ని ఇంటికి పంపడం ఖాయంగా కనపడుతోంది. పాక్ని ఇంటికి పంపడమే లక్ష్యంగా రోహిత్ సేన నెట్స్లో తీవ్ర కసరత్తులు కూడా చేస్తుంది. మరి ఆదివారం జరగబోయే మహాసంగ్రామంలో ఎవరు గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.